नमस्कार, मी सौ मयुरी नरावार. अमा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. काँग्रेस पक्ष हा गरीब पक्ष आहे असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी. हातात सत्ता आली तरच विकास शक्य होईल असे म्हणणारे KSR. प्रभारी न्यायाधीशांना अधिकारांची जाणीव असणे आवश्यक आहे. इमारत बांधकाम कामगार संघ भवन येथे विधी विज्ञान परिषद. KSR फाउंडेशन रुग्णवाहिका सेवा विस्तृत आहे. संकटाच्या वेळी मदत केल्याबद्दल कंदी श्रीनिवास रेड्डी यांचे कौतुक केले जाते. आजच्या सविस्तर बातम्या. काँग्रेस पक्षाचे नेते कंदी श्रीनिवास रेड्डी म्हणाले की काँग्रेस पक्ष हा गरिबांचा पक्ष असून सत्तेत आल्यास जनतेचे जीवन बदलेल. आदिलाबाद ग्रामीण मंडळाच्या अंकापूर गावाला भेट दिली. काँग्रेस पक्ष आणि ग्रामस्थांनी त्यांचे जंगी स्वागत केले. नंतर कंदी श्रीनिवास रेड्डी यांनी गावातील मंदिर परिसरातील काँग्रेस नेते, कार्यकर्ते आणि ग्रामस्थांची बैठक घेतली. ते म्हणाले की तेलंगणा हे सोनिया गांधीचे वैभव आहे, ज्यांनी येथील लोकांच्या कल्याणाची इच्छा व्यक्त केली. मात्र BRS सरकारने तेलंगणातील जनतेची फसवणूक केली आहे. येथील जनतेच्या हिताचा कास धरणारे आमदार जोगुरामण्णा यांना यावेळी निवडणुकीत शहाणपणा दाखवावा असे सांगितले. ते म्हणाले की केंद्र आणि राज्य सरकार दरवाढ करून गरिबांच्या जीवाशी खेळत आहे. गरीब आणि दुर्बल घटकांना लाभ देणारा काँग्रेस पक्ष हा एकमेव पक्ष असल्याचे ते म्हणाले. कंदी श्रीनिवास रेड्डी यांनी गावकऱ्यांसोबत शपथ घेतली की ते हाताच्या चिन्हाने मतदान करू आणि आगामी निवडणुकीत काँग्रेस पक्षाला विजयी करू. त्यांनी लोकांना जोगुरामण्णा यांनी दिलेले जेवण घ्या, पैसे घ्या, पण मतदान करू नका असे सांगितले. काँग्रेसच्या काळात झालेल्या प्रगतीची आठवण करून देत गावकरी हात दाखवून मतदान करतील असे ते म्हणाले. आदिलाबादमध्ये कंदी श्रीनिवास रेड्डी यांचा विजय निश्चित आहे. या कार्यक्रमात ST सेलचे जिल्हाध्यक्ष सेडमाकी आनंदराव, कार्याध्यक्ष कुंडरा भीमराव, आयनेनी संतोषराव, पोतराजू संतोष, मनोज रामरेड्डी, मोथीराम, संभू, जगेराव, रमणकीराव, जंगू, बिक्कू, बज्जू, देवम्मा, पारूबाई व ग्रामस्थ सहभागी झाले होते. जय जय कांग्रेस. हम लोग किम तुम होगा. जय कांग्रेस. मोदी कटम. जय कांग्रेस. जय कांग्रेस. मनोहर అందరి మనసు చేతులకి ఉండాలి. అందరూ ఎవరి మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తే నాకు ఫోన్ చేయండి. ఇంకేవా చిచ్చుగడ్డ ఈదిగా ఓటు వేయండి. మరి 10 ఏళ్లలో ఈ TRS ప్రభుత్వం రాష్ట్రంలో 10 ఏళ్లలో ఉన్నారు TRS, కేంద్రంలో 10 ఏళ్లలో ఉన్నారు BJP. ఈ TRS జోగురామన్న, ఈ BJP పాయల్ శంకరు 10 ఏళ్లలో మీ ఉన్న గోషిని కూడా లక్కపోతున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ అందరికి ఇచ్చిందా లేదా? ఇంట్లో అందరికి, ఉన్నైనకు లేనైనకు అందరికి ఇచ్చిందా? మరి 10 ఏళ్లలో ధరలు పెంచిండ్లు. కళ్ళు బాటిల్ ధరలు కూడా పెంచిండ్రు లేదా? కళ్ళు సీసాలు కూడా పెంచిండ్రు. సిలిండర్ ధరలు పెంచిండ్రు. పప్పు ధర పెంచిండ్రు. నూనె ధర పెంచిండ్రు. చాయ్ పత్తి ధర కూడా పెంచిండ్రు. డీజిల్, పెట్రోల్ ధర పెంచిండ్రు. 10 ఏళ్లలో చూడు, కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ పార్టీ. మీకు అర్థమైందా? చదువుకుంటున్నాం, మీ బీటెక్ ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లలకు 25,000 కాలేజ్ ఫీజులు కట్టింది. అప్పుడు
ఎవరికైనా కాలు ఇరిగితే చెయ్యి ఇరిగితే గుండె ఆపరేషన్ అయితే అంబులెన్స్ వస్తే కుయ్యి 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 అనుకుంటే అంబులెన్స్ వచ్చి అప్పుడు అందరికి ఆపరేషన్లు చేయించిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇండ్లు కట్టిస్తలేరు, మీకు వైద్యం చేపిస్తలేరు, మీ పిల్లలకు చదువులుకి పైసలు ఇస్తలేరు. మళ్ళా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఊళ్ళల్లో కొన్నైనా లోన్లు లేపుతుండే కదా, కొందరికైనా లేచినాయే కదా కాంగ్రెస్ పార్టీ హయాంలో. అప్పుడు ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఒక్క లోన్ కూడా ఇవ్వలే. లేచింది ఒక్క లోనైనా, ఒక్క ఆదివాసికైనా లోన్ ఇచ్చిందే? అప్పుడు ట్రాక్టర్ కొనుక్కుంటేందుకు, ఒక ఆటో కొనుక్కుంటేందుకు, ఒక బర్రె కొనుక్కుంటేందుకు రకరకాల లోన్లు ఇచ్చింది. ఆయిల్ ఇంజన్ మోటార్లు కొనుక్కుంటేందుకు, పైపులు కొనుక్కుంటేందుకు, స్ప్రింక్లర్లు నౌజర్లు కొనుక్కోవడానికి ఇచ్చిందా లేదా? లోన్లు ఇచ్చిందా సబ్సిడీ మీద కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు ఈ 10 ఏళ్లలో మీకు ఏమైనా నచ్చిన లోన్లు? 15 ఏళ్ల నుంచి మనకు ఒక్కడే ఎమ్మెల్యే కదా, అవునా? 15 ఏళ్ల నుంచి 15 साल से మనకు ఒకడే ఎమ్మెల్యే జోగురామన్న. మీ బతుకులు ఏమైనా మారినాయా? జోగురామన్న మీ ఊర్లో ఏమైనా ఇల్లు కట్టించిండా? కారు గుర్తు నుంచి 15 ఏళ్ళు ఉన్నాడు జోగురామన్న. రాంపేటలో నుంచి ఇంటింటికి ఇయ్యాలి మనం. మీరొక్కరే తెలుసుకుంటే సరిపోదు కదా. మీరు పెళ్లిలకు వెళ్ళుకో, పేరెంట్ అనుకో, పెళ్లికి పోతే మీరు అక్కడ ఊరు వాళ్ళందరితో మనం ప్రమాణం చేయించుకోవాలి. ఈసారి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకే వేయాలి, చేతి గుర్తుకే ఓటేయాలా. వేరులకు ఓటేస్తే మన ఆదివాసీలై, మన గోండ్ కొలాం పర్దాన్ మన బతుకులు మారాయి. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పాటేస్తేనే మన బతుకులు మారుతాయని చెప్పాలి. బహిరంగ సభ దొసవల్ మంత అదెన్లాసి కొన్ని నాకనాగా వెలిసారు మనతో కంది శ్రీనివాస్ ఆదిలాబాద్ డైమనిక్ లీడర్ అయితే ఇంకే ఢీ కొట్టాలా అంటే జోగురామన్న కంది శ్రీనివాసే సరైన మనిషి. నిజంగా చెప్తున్నాను నేను. ఆయనతోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది, ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తున్నాడని మేము పక్కా చెప్పేస్తున్నాం. మాకు ఈ తారీఖు దాకా ఒక వ్యక్తి కూడా కొత్త పెన్షన్ లేదు. ఒక మనిషికి కూడా మంచిగా పిల్లలని కూడా బరబరి అది ఎంతో చదువుకొని యూత్ పిల్లలు ఎందరో మంది, ఒక 20 మంది 30 మంది మా దగ్గర. వాళ్ళు పాపం ఎంతో ఎదురు చూస్తున్నారు. ఏమి ఇచ్చింది లేదు, ఒక జీతం లేదు, ఒక ఏం లేదు. మాకు ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ మాకు హాస్పిటల్లో పోయితే అతని బొమ్మ చూపి మేము ఒంటి మంచిగా చేసుకున్నాం. प्रभारी जिल्हा मुख्य न्यायमूर्ती डॉक्टर शिवराम प्रसाद यांनी असंघटित क्षेत्रात काम करणाऱ्या कामगारांनी त्यांच्या हक्काची जाणीव ठेवली पाहिजे अशी सूचना केली. शहरातील बिल्डिंग ट्रेड युनियनच्या इमारतीत शनिवारी DLSAच्या वतीने विधी विज्ञान परिषदेचे आयोजन करण्यात आले होते. या कार्यक्रमाला ते प्रमुख पाहुणे म्हणून उपस्थित होते. यावेळी कामगारांच्या संरक्षणासाठी उपलब्ध असलेल्या कायद्याबाबत जनजागृती करण्यात आली. प्रभारी जिल्हा मुख्य न्यायाधीशांनी बांधकाम कामगारांना त्यांच्या हक्काची माहिती असणे आवश्यक आहे अशी सूचना केली. చైర్మన్ కాబట్టి అక్కడ అవసరము ఇంకెవరో చెప్తే నమ్మరు కాబట్టి ఈ సంకటికి వచ్చినారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ధన్యవాదాలు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కార్మికులకు ఉన్నటువంటి హక్కుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా ఇది చాలా శుభ పరిణామం. ఈ యొక్క కార్యక్రమం అనాథరైజ్డ్ వర్కర్స్ అనేటటువంటి దాని మీద ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ అనాథరైజ్డ్ వర్కర్స్ సెక్టర్ అంటే ఏంటంటే ఎటువంటి యొక్క హక్కులకి ఏ రకంగానూ కల్పించబడకుండా ఉండిపోయినటువంటి ఒక వర్గం ఈ అనాథరైజ్డ్ సెక్టర్ అనేది. అందులో ఈ యొక్క భవన నిర్మాణ కార్యక్రమాన్ని చేర్చడం జరిగింది. అంటే వాళ్ళకి కూడా గుర్తింపు కావాలి. ఏం కావాలి? గుర్తింపు కావాలి. మనందరం కోరుకునేది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా గుర్తింపు కావాలని ప్రతి వ్యక్తి వారి జీవితంలో కోరుకుంటారు. काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी यांनी KSR फाउंडेशनच्या माध्यमातून अनेक सामाजिक सेवा कार्यक्रम हाती घेऊन लोकांवर छाप सोडली आहे. फाउंडेशनने व्यवस्था केलेल्या जीवनरक्षक रुग्णवाहिका संकटात सापडलेल्या वेळेवर रुग्णालयात नेऊन सतत उभ्या असतात. जैनत मंडळातील गिम्मा गावातील 65 वर्षीय इस्तारी यांना फुफ्फुसाचा संसर्ग झाला असून त्यांच्यावर आदिलाबाद रिम्स येथे उपचार सुरू आहे.
त्यांना चांगल्या उपचारासाठी जीवनरक्षक रुग्णवाहिकेतून हैदराबाद येथील रुग्णालयात दाखल करण्यात आले। या प्रमाणात पीडित कुटुंबातील सदस्यांनी कंदी श्रीनिवास रेड्डी आणि फाउंडेशन सदस्यांचे विशेष आभार मानले। काँग्रेस पक्षाचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवन यांचा दैनंदिन अन्नदान कार्यक्रम आदिलाबाद जिल्ह्यात चर्चेचा विषय बनला आहे। कंदी श्रीनिवास रेड्डी यांनी दररोज शेकडो गरिबांची भूक भागवून जिल्ह्यातील जनतेच्या मनात ठसा उमटवला आहे। जिल्ह्यातील आजपर्यंत एकाही नेत्याने असे अन्नदान केले नाही। एवढे चांगले काम हाती घेतल्यानंतर लोक त्यांचे कौतुक करत आहे आणि राजकारणात उंच भरारी घ्यावी आणि लोकांची अधिक सेवा करायची ही लोकांची इच्छा आहे। నరనరమున సరసరమంటూ పొంగించావు యువ రక్తం యువతరమును రగిలించావు అనునిత్యం అనునిత్యం కనకనమున కనిపించనులే నీలో ఉన్న దాతృత్వం తరతరముల వరకు తరగనిదయ్యా నీ త్యాగం కాలాలే ఎన్నడు కలవని మనిషే నీవని లోకాలే ఎప్పుడు మరువని మనసే నీదని కాలాలే ఎన్నడు కలవని మనిషే నీవని లోకాలే ఎప్పుడు మరువని మనసే నీదని రాన్నా రాన్నా కేఎస్ఆరన్నా నీ సడలని సంకల్పానికి మేమే సైనికులం అన్నా రాన్నా రాన్నా కేఎస్ఆరన్నా నీ తరగని తెగువకు మేమంతా తోడవుతామన్నా काँग्रेसचे राज्य नेते कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवन नेहमीच अभ्यंगत काँग्रेस नेते आणि कार्यकर्त्यांनी गजबजलेले असते। दररोज मतदारसंघातील विविध गावातील लोक कंदी श्रीनिवास रेड्डी यांना भेटतात आणि त्यांचे कष्ट आणि दुःख शेअर करतात, जेणेकरून काही लोक त्यांच्या घरी शुभ कार्यासाठी त्यांना बोलवतात। पोतुलुरी वीर ब्रह्मेंदर स्वामीचे नाटक सादर करणाऱ्या जैनत मंडळ लेकरवाड्यातील कलाकारांच्या ताफ्याने केएसआर यांची प्रजासेवा भवन येथे शिष्टाचार म्हणून भेट घेतली। कलेचे कौतुक आणि प्रोत्साहन देण्याचे चांगले पात्र असलेले कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांचे सन्मान केले। మంటూ పొంగించావు యువ రక్తం యువతరమును రగిలించావు అనునిత్యం అనునిత్యం కనకనమున కనిపించనులే నీలో ఉన్న దాతృత్వం తరతరముల వరకు తరగనిదయ్యా నీ प्रियजनांच्या निधनाने शोक व्यक्त करणाऱ्या काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी यांनी धीर दिला। नगरकर विठ्ठल यांच्या निधनाची माहिती मिळताच कंदी श्रीनिवास रेड्डी यांच्या निवासस्थानी पोहोचले। दोपताळा गावातील नगरकर शंकर बेला मंडळ विठ्ठल यांच्या पार्थिवाचे दर्शन घेऊन त्यांनी आदरांजली वाहिली। अंत्ययात्रेत खांदे देऊन त्यांनी कुटुंबाप्रती असलेली आपुलकी दाखवली। अंत्यसंस्कारात सहभागी होऊन नगरकर शंकर यांच्यासह कुटुंबांचे सांत्वन केले। त्यांच्यासोबत आयनेनी संतोषराव, राम रेड्डी, पोतराजू संतोष आदी कार्यकर्ते सहभागी होते।
जागतिक पर्यावरण दिनानिमित्त माय नेचर या संकल्पनेने जिल्हाधिकारी यांच्या मार्गदर्शनाखाली म्युनिसिपल येथे भिंत चित्र स्पर्धा घेण्यात आल्या। आदिलाबाद शहरातील इंदिरा प्रियदर्शनी मैदानावर आयोजित या कार्यक्रमासाठी प्रशिक्षणार्थी सहाय्यक जिल्हाधिकारी श्रीजा यांची प्रमुख उपस्थिती होती। शैलजा यांचा समवेत महापालिका आयुक्तांनी या भिंत चित्र स्पर्धाचा शुभारंभ केला। या स्पर्धेमध्ये इच्छुक कलाकारांसोबतच विद्यार्थी आणि तरुणीही उत्साहाने भाग घेऊन आपले कलागुण दाखवले। विविध प्रकारच्या चित्रांनी ते विशेषतः प्रभावित झाले। पर्यावरण दिन विजेत्यांना जिल्हाधिकाऱ्यांच्या हस्ते रोख पारितोषिके देण्यात येणार असल्याचे म्युनिसिपल आयुक्त शैलजा यांनी सांगितले। पेंट करो। हाँ మై నేచర్ అనే ఒక కాన్సెప్ట్తో మనం ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం। ఇప్పుడు వచ్చే జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం కోసం పురపాలక సంఘం ఆదిలాబాద్కి పెయింటింగ్ కాంపిటీషన్ మనకి ఏర్పాటు చేయమని జిల్లా కలెక్టర్ గారు స్పెషల్గా ఒక 80,000 ఫండ్ని కూడా అలొకేట్ చేయడం జరిగింది। సో పెయింటింగ్ కార్యక్రమాలు ఈరోజు కాంపిటీషన్ నిర్వహిస్తున్నాం। సాయంత్రం వరకు ఎవరైతే బాగా పెయింట్ చేశారో వాళ్ళందరికీ ఫస్ట్, సెకండ్, థర్డ్ బెస్ట్ ప్రైజెస్ కూడా క్యాష్ రూపంలో కలెక్టర్ గారు జూన్ 5వ తేదీన సాయంత్రం 4 గంటలకు గాంधी पार्कలో అందజేస్తారు। आदिलाबाद जिल्हा तलामडगु मंडळ साईलिंगी वृद्धाश्रमाला काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी यांच्या कुटुंबियांनी भेट दिली। कंदी श्रीनिवास रेड्डी यांचे वडील किश्ता रेड्डी यांनी त्यांची नात कंदी अरिका रेड्डी हिचा वाढदिवस साजरा केला आणि वृद्धाला अन्नदान केले। फळे व मिठाईचे वाटप करण्यात आले। प्रशासकांनी कंदी श्रीनिवास रेड्डी यांचे अभिनंदन केले की त्यांच्या मुलीच्या वाढदिवसानिमित्त वृद्धांना अन्नदान करणे ही चांगली कल्पना आहे। ఈరోజు కంది ఆరికారెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి తండ్రి గారైన కంది శ్రీనివాసరెడ్డి గారు మరియు వాళ్ళ తాతయ్య వాళ్ళ కుటుంబం సభ్యులందరూ మా వృద్ధాశ్రమంకు వచ్చి వాళ్ళు హరికారెడ్డి జన్మదిన సందర్భంగా ఇక్కడ భోజనం ఏర్పాటు చేసి మరి ఆ సాయిబాబా కృపకు పాత్రులైనారు। ఇదే విధంగా ఎవరి బర్త్డే అయినా ఇట్లా కంది శ్రీనివాసరెడ్డి గారి ఏ విధంగా ఆలోచన వచ్చిందో అదే విధంగా ఎక్కడైనా కానీ అన్నదానం చేసినట్టుంటే సంతోషం। అదే ఆలోచనతోటి కంది శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ మనమరాలైన హరికారెడ్డి గారు వీళ్ళు ఇక్కడ వచ్చి అన్నదానం చేసిన దానికి మేము మా సాయి వృద్ధాశ్రమం నుంచి వా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మరి వాళ్లకు बाबा आशीस्సులు ఉండాలని कोरकुंट। बेला मंडळातील मणियारपूर गावात काँग्रेस पक्ष युवक विधानसभा सरचिटणीस सामारुपेश रेड्डी यांचा वाढदिवस गावातील युवकांनी मोठ्या थाटात साजरा केला। सामारुपेश रेड्डी वाढदिवसानिमित्त मणियारपूर गावातील बजरंग युवा सदस्यांनी युवा सदस्यांना क्रिकेट, बॅडमिंटन व व्हॉलीबॉल खेळणी भेट देऊन आनंद व्यक्त केला। यावेळी युवा सदस्यांनी केक कापून सामारुपेश रेड्डी यांना वाढदिवसाच्या शुभेच्छा दिल्या।
असा युवा नेता जन्माला आला पाहिजे आणि लोकांच्या हितासाठी कार्य केले पाहिजे. जो तो धडपडीत आहे रात्रंदिवस. आदिलाबादला जा, कुठं रिम्स, कुठं प्रॉब्लेम हॉस्पिटलची आली तरी फोन केला तरी रुपेश रेड्डी तिथं हजर राहतात, बेलामध्ये राहतात. असा नेता जन्माला आला पाहिजे. आणि आमच्या काँग्रेस पार्टीमध्ये बी असं एक मनोबल वाढलं पाहिजे. त्यामागे सगळं कार्यकर्त्यांचं बी मनोबल वाढत आहे, पॉवर वाढत आहे. आणि त्या लहान मुलांनासुद्धा काँग्रेस पार्टीबद्दल एक भावना निर्माण होत आहे का काँग्रेस पार्टीमध्ये चांगले चांगले नेते आहे, काम करणारे आहे. काँग्रेस येथील जनरल सेक्रेटरी सामा रुपेश रेड्डी यांचा वाढदिवस साजरी करण्यात आला. यांनी मण्यारपूर यूथला क्रिकेट किट, बॅडमिंटन किट आणि व्हॉलीबॉल किट हे दिली आहे. त्याचं आम्ही अभिनंदन मानतो. यांनी असेच आमच्या गावात येत राहू, आमच्या यूथला सपोर्ट करत राहू. आदिलाबाद जिल्ह्यातील बेला मंडळ केंद्रात सत्ताधारी पक्षाच्या आमदाराने बेकायदेशीरपणे भूसंपादन केल्याचा आरोप आहे. बोधचे आमदार राठोड बापूराव यांनी एजन्सीच्या जमिनीवर अतिक्रमण केल्याची स्थानिकांची तक्रार आहे. बुरानपूरमध्ये ते बेकायदेशीर लेआउट विकत असल्याचे दिसून येत आहे. मात्र स्थानिक आदिवासींनी राठोड बापूराव यांच्या बेकायदेशीर भूसंपादनाबाबत अधिकाऱ्यांकडे तक्रार केली. आमदारांनी ताब्यात घेतलेल्या जमिनी ताब्यात देण्याची मागणी आदिवासी करत आहे. तर दुसरीकडे स्थानिक आमदार जोगुरामन्ना यांच्या बेकायदा भूदंडाबाबत मौन बाळगल्याने आदिवासींमधून नाराजी व्यक्त केली जात आहे. రాఠోడ్ బాపురావు గారు బేలా మండల్లో ఇక్కడ లేఅవుట్లు చేసి నాన్ ట్రైబల్ని అమ్మడము చాలా బాధాకరము. ఇది మేము హైకమాండ్కు కేటీఆర్ కానీ కేసీఆర్ గారికి తప్పకుండా తెలియజేస్తామని హెచ్చరిస్తున్నాం. గ్రామ పంచాయతీ బేలా బురాన్పూర్ శివార్లో నిలుస్తున్నటువంటి ఇల్లీగల్ ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో తప్పకుండా వాటిని అన్నింటినీ తొలగిస్తామని, ఎందుకంటే మాకు కోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి, హైకోర్టు నుండి. ఆ ఏరియాలో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయరాదని ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరుగుతలేదు. బిల్డింగ్ పర్మిషన్స్ కానీ ఎలాంటి కొట్టాలను కానీ ఇలాంటివి కూడా ఏర్పాటు చేయం. ఇమీడియట్లీ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని దాన్ని ఈ 1-2 రోజుల్లోనే మొత్తం ఆ ఏరియాను మొత్తం క్లియర్ చేస్తానని పంచాయత్ సెక్రటరీగా, బేలా పంచాయత్ సెక్రటరీగా తెలియజేస్తుంది. 29/7 సర్వే నంబర్లో ఉన్నటువంటి భూమిలో 13 ఎకరాల 27 గుంటల భూమిపై మేము గతంలో ఎల్జీఆర్ కేసు వేసినాము. ఎల్డర్ కేసు వేసిన తర్వాత మేము పిఓ గారు చాలాసార్లు హియరింగ్ పిలవడం జరిగింది. పిఓ గారితో కాకుండా ఇంకా కలెక్టర్ గారి దగ్గర కూడా మేము ఈ సమస్యను తీసుకోవడం జరిగింది. ఈ సమస్య చాలా ఉద్రిక్తంగా ఉంది కాబట్టి నాన్ ట్రైబల్స్ ఏం చేశారంటే, భూమిని ఆక్యుపై చేసినటువంటి నాయకులు ఏం చేశారంటే దీనిపైన స్టేటస్ కో తీసుకొచ్చారు. హైకోర్టుకు పోయి స్టేటస్ కో తీసుకొస్తే మేము కూడా వాళ్ళు తీసుకొచ్చిన స్టేటస్ కోని మేము వికెట్ చేయించడానికి మేము పోయినాం. అయితే కోర్టు మాకు ఫేవర్గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదైతే ఇప్పుడు మొన్న ఏదైతే మాకు కోర్టు జడ్జిమెంట్ వచ్చిందో, ఈ కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మాకు ఇప్పుడు ఇన్ఛార్జ్ పిఓ మాత్రం ఉన్నాడు. రెగ్యులర్ పిఓ ఏదైతే వస్తాడో, రెగ్యులర్ పిఓ వచ్చిన తర్వాత దీనిపైన వెంటనే ఆ ఎల్టర్ కేసులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళని పిలిపించి వెంటనే మాకు దీనిపైన జడ్జిమెంట్ ఇవ్వాలని మేము కోరుతున్నాం.
हनुमान पारायण संकल्प यात्रेचा एक भाग म्हणून महाराष्ट्रातील आध्यात्मिक गुरु नारायण बाबा यांनी आदिलाबाद शहरातील अष्टलक्ष्मी स्पिनिंग मिल जवळील हनुमान मंदिराला भेट दिली। त्यांच्या नेतृत्वाखाली मोठ्या संख्येने भाविकांनी हनुमान चालीसाचे पठण केले। भजनाच्या गजरात मंदिर परिसरात भक्ती दुमदुमली। ते म्हणाले की अनेक देवस्थान आहेत पण भाविकांची संख्या कमी आहे। सहित सिया राम जय सिया राम जय जय मिली मुख माही जलधि लांघी गए महावीर जब नाम जय जय सिया राम जय से रोग हरे सब पीरा जपत राज सकल तुम साजा सोई अमित जीवन फल पावे उजियारा साधु संत के दुलारे अष्ट सिद्धि नवनीत माता राम रसाय जय सिया राम जय जय सिया राम जय जन्म जन्म के दुख बिसरात कहाई और बेरई संकट कटे मिटे जय हनुमान गोसाई संकट हरण मंगल। पारायण संकल्प यात्रा चल रही है, उसी उपलक्ष्य में आज यहाँ के मंदिर में हम सब पहुँच गए। अभी आपने हनुमान चालीसा का पारायण भी यहाँ पर सब मिलकर सामूहिक पद्धति से हुआ है। भगवान की कृपा से थोड़ा सा सत्संग भी अपन यहाँ पर करेंगे। एक 10 मिनट 15 मिनट की भगवत चर्चा भी हम करेंगे। भगवत कृपा से इस आदिलाबाद शहर में हर मंदिर में दर्शन करने का जो संकल्प हुआ, बहुत दिन के बाद ये हुआ है। बहुत दिन पहले से मन में था हर मंदिर को जाना, हर मंदिर का दर्शन करना। या ऐसा क्यों लगा मन में कि आजकल मंदिरों की संख्या बढ़ी है लेकिन भक्तों की संख्या बहुत कम है। संख्या बढ़ते जा रही है, भक्तों की संख्या कम होती जा रही है। और मंदिर जहाँ पूजा अर्चा धूप दीप नैवेद्य आरती होती है, अन्नदान होता है, सत्संग होता है, उसी मंदिर में भगवान में चेतना जागृत रहती है। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। काँग्रेस पक्ष हा गरीब पक्ष आहे असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी। हातात सत्ता आली तरच विकास शक्य होईल असे म्हणणारे केएसआर। प्रभारी न्यायाधीशांना अधिकारांची जाणीव असणे आवश्यक आहे। इमारत बांधकाम कामगार संघ भवन येथे विधी विज्ञान परिषद। केएसआर फाउंडेशन रुग्णवाहिका सेवा विस्तृत आहे। संकटाच्या वेळी मदत केल्याबद्दल कंदी श्रीनिवास रेड्डी यांचे कौतुक केले जाते। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।